దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 3. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపలో దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. లేవియ కాండము 7-8 అధ్యాయములు. 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని కొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద క్రొవ్వును, కలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములలో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చిన గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించినో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞత అర్పణగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియు అయిన పలచని అప్పడములను, నూనె కలిసి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలిద్రవ్యములో పులసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మర్నాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసం విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను తిని ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగింపవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించి జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలిద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోర మీది క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడి అర్పణముగా దాన్ని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందను. సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతిష్ఠితార్పణముగా యాజకునికి కుడి జబ్బను ఇయ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలి అగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ
వారి దగును. ఏలయనగా ఇశ్రాయేలీల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలిద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నుండి ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగెను. వీటిని ఇశ్రాయేలీలు వారికి ఇవ్వవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చి, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చి, పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ప్రతిష్ఠిత అర్పణమును గూర్చి, సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి. ఇశ్రాయేలీలు యెహోవాకు అర్పణములను తీసుకుని రావాలని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగునని ఆజ్ఞాపించెను. 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేలను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకంలో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెం 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెం అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించి తర్వాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములు చుట్టూ వ్రేలుతో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటకే బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తర్వాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనబలి అయ్యెను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటని వ్రేలి మీదను అతని కుడికాలి బొటని వ్రేలి మీదను కొన మీదను దాని చెమరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటని వ్రేలి మీదను వారి కుడికాల బొటని వేలి మీదను ఆ రక్తంలో కొంచెము చెమరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తర్వాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని కాలేజం మీద వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద ఉన్న దహనబలి ద్రవ్యం మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠిత అర్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠిత అర్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను
అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతో అతడు కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను. ఆ మాంసములోను భక్ష్యముల్లోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠి దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండెను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకి అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళు ఉండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మమ్మల్ని క్షమించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించడానికి మమ్మల్ని బలపరచండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మనోనేత్రాలు ఇంకనూ తెరవండి, మా హృదయాలు ఇంకనూ తెరవండి. మాలో రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. ఒప్పింపు చే ఆత్మ ఇంకనూ బలముగా మాలో పనిచేయనివ్వండి. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో రక్షణ కలుగును గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక, వారి హృదయాలు తెరవబడును గాక. నిశ్చయముగా నాయన అయ్యా వారిలో నాయన ఆత్మకార్యము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అందరికీ గొప్ప విడుదల అనుగ్రహించండి. అందరితో మీరు అయ్యా అందరి రక్షణ కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. మా పట్టణాన్ని దర్శించి రక్షించండి. పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. అయ్యా నీ మహిమస్రంలో ప్రతి అవసరమును తీర్చండి ప్రభు. తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరి రూపాంతరపరిచి ఇంకనూ నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించిన అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. ఆత్మీయ వరములతో వాడబడినట్లు, ఆత్మ ఫలము కలిగి జీవించినట్లు అయ్యా నాయన ప్రతి క్రైస్తవుని మీరు అయ్యా నాయన దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎత్తబడే గుంపులో ఉండే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకలు అయా సిద్ధపడినట్లుగా నాయన మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని అయా అనేక మంది రక్షణార్థమే క్రైస్తవులు భారము కలిగి అయా పని చేయుటకు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా నీ చిత్తం వారిలో జరిగించండి ప్రభా. నీ గొప్ప రక్షణ వారికి అనుగ్రహించి నీ చిత్తానుసారమైన పరిపాలన అయా నీ జ్ఞానం ఇచ్చి నాయన జరిగించమని వేడుకొంచున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక. అయ్యా మా భారతదేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, సీఎంలు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక. సర్వ మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక. భారతదేశంలో ఉన్న 150 కోట్ల ప్రజలకు రక్షణ కలుగును గాక. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని అయ్యా తండ్రి ఉదయకాలమున అయ్యా తండ్రి సాయంకాలమున నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్న ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.